ఒక శరీరానికి ఇంకో శరీరం అతుక్కుని పుట్టడమే బాధాకరంగా ఉంటే అలా పుట్టిన తర్వాత కూడా చాలా మంది ఇప్పటికీ జీవిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? ఎస్, నిజంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరి వాళ్ళలో చాలా మంది ఇప్పటికీ జీవిస్తున్నారు. మన దేశంలో కూడా అలాంటి వారు చాలా మందే ఉన్నారు. అయితే రండి ఇప్పుడు మనం ఈ వీడియోలో అలా అతుక్కుని పుట్టిన కంజైనెంట్ ట్విన్స్ ని చూద్దాం. సోనా సింగ్ అండ్ మోనా సింగ్. సోనా సింగ్ ఇంకా మోనా సింగ్ పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల వయసు ఉన్న కంజైనెంట్ ట్విన్స్. వీళ్లకు హార్ట్, కిడ్నీ, స్పైనల్ కార్డ్ అండ్ ఆర్మ్స్ వేరువేరుగా ఉన్నాయి. కానీ లివర్ అండ్ గాల్ బ్లాడర్ మాత్రం కలిసిపోయి ఉన్నాయి. వీళ్ళు పుట్టిన వెంటనే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని పెంచడానికి ఇష్టం లేక వీళ్ళను ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. అయితే ఆ ట్రస్ట్ వాళ్ళే వాళ్ళను పెంచారు. వీళ్ళు ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేశారు. అలాగే వీళ్ళు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. వీళ్లకు నచ్చిన రంగంలో వీళ్లకు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే దొరికింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్లకు సెపరేట్ గా ఓటు హక్కులు ఉన్నాయి. మొహమ్మద్ అండ్ అహ్మద్ ఇబ్రహీం వీళ్ళు ఈజిప్ట్ కి చెందిన కంజైనెంట్ ట్విన్స్. వీళ్ళు ఇద్దరు తలపై అతుక్కుని పుట్టారు. వీళ్ళ యొక్క సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ తలలు ఒకరి తలపై ఒకరి తల అతుక్కుని ఉంది. సైడ్ కు నిలబడటం కూడా అవ్వదు. పుట్టిన 1 సంవత్సరం వరకు వీళ్ళు పడుకునే ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత ఒక ఫౌండేషన్ వీళ్లకు వైద్య సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ డాక్టర్ 50 మంది డాక్టర్స్ తో కలిసి 34 గంటలు సర్జరీ చేసి చాలా కష్టపడి ఇద్దరు పిల్లల్ని సెపరేట్ గా విడదీశారు. ఈ చికిత్స కారణంగా వాళ్ళ మెదడు కొంచెం నెమ్మదిగా ఉంది. ఇక వాళ్ళు రికవరీ అవ్వడానికి చాలా టైమే పట్టింది. కెండ్రా అండ్ మాలియా వీళ్ళిద్దరూ అబ్డామెన్ అండ్ పెల్విస్ దగ్గర అతుక్కుని పుట్టారు. వీళ్ళ నడుము, లివర్, పెద్ద ప్రేగు అతుక్కుని కలిసిపోయి ఉంది. అలాగే ఇద్దరికి కలిపి ఒకే ఒక మూత్రపిండం ఉంది. అలాగే ఇద్దరికి 2 కాళ్ళైతే ఉన్నాయి. పిల్లలు పెరిగి పెద్ద అయ్యే క్రమంలో వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు. వాళ్ళని సెపరేట్ గా విడదీయాలని చాలా రిస్క్ ఉన్న నిర్ణయం తీసుకున్నారు. దాంతో డాక్టర్స్ 26 గంటలు సర్జరీ చేసి అతుక్కుని ఉన్న వీళ్ళ భాగాలను విడదీసి వీళ్ళను 2గా విడదీశారు. వీళ్లకు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకరికి ఒకటి చొప్పున ఇచ్చారు. కానీ కిడ్నీ మాత్రం ఒక్కటే ఉంది. ఆ ఉన్న ఒక కిడ్నీని కెండ్రాకు ఇచ్చారు. మాలియాకు మాత్రం డయాలిసిస్ చేశారు. 9 నెలల తర్వాత వాళ్ళ అమ్మ యొక్క ఒక కిడ్నీని మాలియాకు ఇచ్చారు. ఇది కాకుండా వాళ్ళ శరీరాలు ఈ మార్పులను అలవాటు చేసుకోవడానికి కొన్ని చికిత్సలు కూడా చేశారు. అలాగే కొన్ని టిప్స్ కూడా వాళ్ళకు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. క్రిస్టా అండ్ టాటియానా హోగన్ 2 తలలు అతుక్కుని పుట్టిన ఈ క్రిస్టా అండ్ టానియానా హోగన్ 2006లో కెనడాలో జన్మించారు. ఆశ్చర్యపరిచే విధంగా వీళ్ళ ఇద్దరికి 2 వేర్వేరు మెదడులు ఉన్న ఆ 2 ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది. వాళ్ళు బ్రెయిన్ టిష్యూని షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఒకరి శరీర భాగాలను ఇంకొకరు కంట్రోల్ చేయగలరు. అలాగే ఒకరు ఏదైనా చూసినా ఏదైనా తిన్నా ఆ టేస్ట్ ఇంకా ఆ సైట్ ఇద్దరికి తెలుస్తుంది. అలాగే ఒకరిని గిల్లినప్పుడు ఇంకొకరు కూడా రెస్పాండ్ అవుతారు. అయితే వీళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు బ్రతకడానికి 20% మాత్రమే ఛాన్స్ ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ వీళ్ళు ఇప్పుడు 18 ఏళ్లైనా సరే సంతోషంగానే జీవిస్తున్నారు. జాయ్ అండ్ జాయ్సీ ఫిలిప్పీన్స్ కు చెందిన ఈ అక్కా చెల్లెళ్ళు వాళ్ళ తలభాగంలో అతుక్కుని పుట్టారు. వీళ్ళు పుట్టినప్పుడు డాక్టర్స్ కేవలం 10 సంవత్సరాలే వీళ్ళు బ్రతుకుతారని చెప్పారు. కానీ వీళ్లకు ఇప్పుడు 16 సంవత్సరాలు నిండాయి. అయినా సరే చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వీళ్లకు టిక్ టాక్ లో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళని విడదీయొచ్చు అని డాక్టర్స్ చెప్పారు. కానీ దానికి 70 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. కొన్ని చారిటీలను అలాగే ప్రజలను సహాయం అడిగారు. కానీ పెద్దగా సహాయం దొరకలేదు. కానీ వీళ్ళు టిక్ టాక్ లో ఫాలోవర్స్ పెంచుకుని దాని మూలంగా డబ్బు సంపాదించి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఇద్దరు సెపరేట్ అవుతాము అని నమ్ముతున్నారు. మనార్ అండ్ ఇస్లాం 2005వ సంవత్సరంలో ఈజిప్ట్ లో చాలా వింతగా ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి తలలో ఇంకో తల అతుక్కుని పుట్టింది. కానీ ఆ తలకు మాత్రం వేరే శరీర అవయవాలు లేదు. కేవలం తల మాత్రమే ఉంది. ఈ కండిషన్ ని క్రానియోపాగస్ పారాసిటికస్ అని అంటారు. ఈ అమ్మాయి పేరు మనర్. అలాగే మనర్ తలకు అతుక్కుని ఉన్న ఆ అమ్మాయి పేరు ఇస్లాం. ఇస్లాం కేవలం నవ్వడం ఇంకా కళ్ళను ఆర్పడం తప్ప ఏమీ చేసేది కాదు. అయితే 2005లో మనార్ నుంచి ఇస్లాం ను విడదీయాలి అని డాక్టర్స్ సర్జరీ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారు. అది చాలా కష్టమైన ఆపరేషన్. ఆ ఆపరేషన్ చేయడానికి 14 గంటలు పట్టింది. ఆ ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇస్లాం ను తొలగించారు. అప్పుడు మనార్ బాగానే ఉండింది. కానీ 2006లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా మనార్ కూడా చనిపోయింది. శివరామ్ అండ్ శివనాథ్ శివనాథ్ అండ్ శివరామ్ అతుక్కుని పుట్టిన కవల పిల్లలు. వీరు మన ఇండియాలోని ఛత్తీస్గఢ్ లో జన్మించారు.
వీళ్లకు వేరువేరుగా చేతులు ఉన్న ఇద్దరికి చేరి రెండే కాళ్ళు ఉన్నాయి. వీళ్ళ యొక్క శరీరాలు వాళ్ళ కడుపు నడుము దగ్గర కలిసి ఉన్నాయి. దీని కారణంగా వాళ్ళు కాళ్లపైన నిలబడటం చాలా కష్టం. వీళ్ళు చేతులు మరియు కాళ్ళు ఉపయోగించి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసి ఒకేసారి పనిచేస్తేనే వాళ్ళ పనులు జరుగుతాయి. వాళ్ళ ఊపిరితిత్తులు, గుండె, మెదడు వంటి అవయవాలు ఇద్దరికి వేరువేరుగా ఉంది. కడుపు మరియు దాని కింద ఉన్న అవయవాలు మాత్రమే ఒకటిగా ఉంది. కొంతమంది వైద్య బృందం వీళ్ళని ఈ సమస్య నుంచి విడదీయాలి అని ఏ ఖర్చు లేకుండా ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు ఆ సహాయాన్ని తీసుకోలేదు. వాళ్ళు జీవితాంతం ఒకటిగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళకి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సడన్ గా జలుబు ఇంకా జ్వరం వచ్చింది. వాళ్ళ నాన్న అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాడు. అయినా యూస్ లేకుండా పోయింది. వాళ్ళు చనిపోయారు. అయితే ఈ రీజన్ కూడా కరెక్టే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ మరణం ఒక రహస్యమని అంటారు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన ఒక వీడియో ప్రెజెంట్ వైరల్ అవుతోంది. వాళ్ళ నాన్న వాళ్ళని బాగా చూసుకోలేదు అని, వాళ్లకు సహాయం చేయడానికి ఇచ్చిన డబ్బుని వాళ్ళ నాన్న మందు తాగడానికి ఉపయోగించేవాడు అని ఆ వీడియోలో చెప్పారు. ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది వాళ్ళ నాన్న పైన కేసులు వేశారు. రోనీ అండ్ డోనీ అనే ఈ కంజైనెంట్ ట్విన్స్ 1951 అక్టోబర్ 28న ఓహియోలో పుట్టారు. 2009లో ఈ అన్నాదమ్ములు ఎక్కువ కాలం జీవించిన కంజైనెంట్ ట్విన్స్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. కడుపు భాగంలో అతుక్కుని ఉన్న వీళ్ళ కడుపు కింద ఉన్న అవయవాలు ఇద్దరికి ఒక్కటే ఉన్నాయి. కానీ గుండె, ఊపిరితిత్తులు, కడుపు, చేతులు, కాళ్ళు అన్ని ఇద్దరికి వేరువేరుగా ఉంది. వీళ్ళు పుట్టిన 2 సంవత్సరాలు హాస్పిటల్లోనే ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత వీళ్ళను విడదీయడానికి కాదు అని డాక్టర్స్ చెప్పారు. అయితే వీరిని స్కూల్లో కూడా చేర్పించలేదు. ఎందుకంటే పాఠశాల వాతావరణం వాళ్ళ సిచ్యువేషన్ కి అనుకూలంగా ఉండదు అని, తోటి విద్యార్థులు కూడా వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతారని. కానీ వీళ్ళకు కూడా జీవితం ముందుకు వెళ్ళాలి అంటే డబ్బు కావాలి. దాంతో వీళ్ళ నాన్న వీళ్ళని రోడ్ పక్కన బొమ్మలాగా నిలబెట్టి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అలా వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. అలా వీళ్ళు చిన్న చిన్న షోలు చేసి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎంతగా ఫేమస్ అయ్యారు అంటే పక్క దేశాలకు వెళ్లి మరి షోస్ చేసేదాకా ఎదిగారు. వీళ్ళు బాగా ఫేమస్ అవడమే కాకుండా వీళ్ళకి డబ్బు కూడా బాగా వచ్చేది. 30 సంవత్సరాలకు పైగా వీళ్ళు ఇలా షోలు చేశారు. అయితే 1991లో వీళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కూడా కొనుక్కున్నారు. షో నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చాలా టీవీ షోస్ లలో వీళ్ళు గెస్ట్ గా చేసేవాళ్ళు. అయితే 2009 నుంచి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉన్నారు. అయితే 2020 జూలైలో వీళ్ళు చనిపోయారు. డైసీ అండ్ వైలెట్ హిల్టన్ వీరు చరిత్రలో అత్యంత ఫేమస్ అయిన కంజైనెంట్ ట్విన్స్. ఈ అక్కా చెల్లెళ్ళు 1908లో ఇంగ్లాండ్ లో పుట్టారు. వీరు హిప్స్ అండ్ బుటాక్స్ వద్ద అతుక్కుని ఉన్నారు. వీళ్ళను విడదీస్తే వారిలో ఒకరు లేదా ఇద్దరు చనిపోవడానికి ఎక్కువ శాతం ఉందని డాక్టర్స్ అన్నారు. అందుకని వాళ్ళను విడదీయకుండా అలాగే ఉంచారు. వీళ్ళు గనక ఇప్పుడు పుట్టింటే వాళ్ళను చాలా సులభంగా విడదీసేవారు. వీళ్లకు అన్ని అవయవాలు వేరువేరుగా ఉంది. కానీ బ్లడ్ సర్క్యులేషన్ మాత్రం ఒకటిగా ఉంది. వీళ్ళు పుట్టిన కొన్ని రోజులకే వాళ్ళ అమ్మ వాళ్ళను వదిలేసింది. వీళ్ళను డబ్బులిచ్చి కొనుక్కున్న వారు వీళ్ళని ఒక వస్తువుగా ఉపయోగించి డబ్బు సంపాదించుకున్నారు. అలాగే వీళ్ళు సినిమాల్లో కూడా నటించారు. వీళ్ళు వాళ్ళ ఓనర్ దగ్గర చేసుకున్న డీల్ వల్ల వాళ్ళకి ₹1 కూడా దక్కలేదు. వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళు 1 నెల కూడా బ్రతకరు అని డాక్టర్స్ చెప్పారు. కానీ వీళ్ళు 61 సంవత్సరాలు జీవించారు. 1969 సంవత్సరంలో వీళ్ళు చనిపోయారు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ మీకు ఈ పిల్లల్లో ఎవరు ఇంట్రెస్టింగ్ అనిపించారో కామెంట్ చేసి చెప్పండి.